యావత్ తెలంగాణ ప్రజలకి మనం ఈరోజు ఎక్కడున్నామో చెప్పాలంటే ఈరోజు 19 మందిని బలి తీసుకొని ఆత్మహత్య కాదు హత్యలుగా భావిస్తూ బలి తీసుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి పనిచేసినటువంటి గ్లోబోరినా సంస్థ ఎదురుగుండా మనం నిలబడి ఉన్నాము. ఈ రోజుకి 5వ రోజు. గత 5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ, ఏ తెల్లవారుజామున లేసే వరకు తన బిడ్డలు ఏమైపోతారా అని బాధపడుతున్నటువంటి సంక్షోభంలో చిక్కుకున్నటువంటి తెలంగాణ ఈరోజు మనం తెలంగాణ కావాలనుకున్నాం కానీ తెలంగాణ బిడ్డలకి ఆత్మ బలిదానం చేసుకోవాలని అనుకోలేదు. 1200 మంది ఆత్మ బలిదానంతో ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నాము. మళ్ళీ మనం తెలంగాణ వచ్చాక విద్యార్థుల్ని చదువుకోనియొద్దు, ఉద్యోగాలు ఇవ్వద్దు అనే ఒక నియంత పోకళ్ళకు పోతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి పరిపాలన, అదేవిధంగా కేటీఆర్కి సంబంధించినటువంటి కేటీఆర్కి అతి దగ్గర సన్నిహితమైనటువంటి ఈ గ్లోబోరినా సంస్థకి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్ ఏ విధంగా ఇచ్చారు, మరి దీని విషయాలు ఏంటి? ఈరోజు ఇంతమంది ఫెయిల్ చేసి ఇంతమంది గర్భశోకాన్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఏం తీసుకొని సమాధానం చెప్తే వీళ్ళు ఆన్సర్ ఇస్తారు? 5 రోజుల నుంచి ముఖ్యమంత్రి బయటికి వచ్చి కనీసము విద్యార్థులకి హామీ ఇవ్వట్లేదు. నేనున్నాను, మీకు ఎలాంటి నష్టాలు జరగవు, నేనున్నాను, మిమ్మల్ని కాపాడుతాను అని ఒక్క మాట కూడా సమాధానం చెప్పట్లేదు ముఖ్యమంత్రి. మరి నిన్నటికి 16 మంది ఉండ్రి. నిన్న రాత్రి నేను పడుకునే ముందు మళ్ళీ 2 కాల్స్ వచ్చాయి. 2 చనిపోయారు, ఒకటి చెవెళ్లలో, ఇంకో చోట. మరి ఇలా చనిపోతూ ఉంటే మేము ఒక కమిటీ నిర్ణయించాము, కమిటీని వేశాము అని ఈరోజు సాయంకాలానికి వస్తుంది అంటారు. అది మళ్ళీ రిజల్ట్ వచ్చేసి ఎల్లుండికి వస్తుందని అంటున్నారు. మరి ఇదంతా దీని వెనకాల ఉన్నటువంటి కట్టుకథ ఏంటి? ఇది 125 కోట్లు కుంభకోణం జరిగిందనేది మాకు తెలియవస్తున్నటువంటి అంశము. మరి ఈ విధంగా మీరు పిల్లల మీద కూడా డబ్బులు సంపాదించి శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు పిల్లల మీద కూడా మీరు చదువుకుంటున్న విద్యార్థుల మీద కూడా మీరు ఈ విధంగా దురాఘాతాలకు పాల్పడాలంటే మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము? మన బిడ్డల్ని చంపుకోవడానికే చంపుకున్నాము. ఆల్రెడీ 1200 మందికి ఖాతరు లేకుండా పోయినటువంటి ఈ తెలంగాణ కేవలం మీ 4 కుటుంబాల కోసం తెలంగాణ ఈరోజు వచ్చిందా అని అనిపిస్తుంది. ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు. ఉద్యోగాలు చేద్దామంటే నువ్వు 1,00,000 ఉద్యోగాలంటే ఆ ఉద్యోగాలు ఇవ్వకపోతే మళ్ళీ ఈరోజు మన 4 రోజుల నుంచి చూస్తున్నది ఇంటర్మీడియట్ బోర్డు తప్పంటున్నామా అంటే ఇంటర్మీడియట్ బోర్డు గవర్నమెంట్ వ్యవస్థని వ్యవస్థ పరంగా నడుచుకోనివ్వకుండా ఈరోజు దాంట్లో ఏలు పెట్టాల్సిన ఈ ప్రభుత్వంకు, టీఆర్ఎస్ ప్రభుత్వంకు అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నా. మరి ప్రైవేట్ సంస్థకి, 3వ పార్టీకి, 3rd పార్టీకి ఇవ్వాల్సిన ఈ కాంట్రాక్ట్ అవసరం ఏమొచ్చిందని నేను అడుగుతున్నా. మరి గవర్నమెంట్ ఇంతకు ముందు గత 70 సంవత్సరాల నుంచి బోర్డ్ ఆఫ్ సెకండరీ కండక్ట్ చేస్తుంది. మరి డిమాండ్ అనేది కాదండి, డిమాండ్ కన్నా నేను ఒక ఆడదాన్ని, నేను ఒక తల్లిని, ప్రజా సంక్షేమం కోరుకునేదాన్ని. చిన్న పిల్లల్ని ఈరోజు 16-17 సంవత్సరాలు వాళ్ళకి ఏమి లోక జ్ఞానం తెలియని పిల్లలు 19 మంది భయాందోళనతో చనిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నిమ్మకు నీరు పెట్టినట్టు కనీసం ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ నుంచి రాకుండా ఈరోజు ఇప్పుడే నేను పెళ్లికి వెళ్ళేసి వస్తున్నా. మరి ఆయనకి విందులు పెళ్లిలు అవసరం ఉన్నట్టుంది. మరి అక్కడ పెళ్లికి వచ్చాడు, కనీసం 1 నిమిషం బయటకు వచ్చి పిల్లలకు నేనున్నాను, చనిపోయారు మీ 19 కుటుంబాలకైతే నేను ఎలాగూ న్యాయం చేయలేను, ముందు చనిపోకుండా కాపాడాలంటే ఈరోజు మళ్ళీ రీవాల్యుయేషన్ చేస్తానన్నారు. రీవాల్యుయేషన్ చేసుకోండి అన్నారు. రీవాల్యుయేషన్ చేసుకోవడం కాదు, మేము రేపు పొద్దున కాంగ్రెస్ తరఫు నుండి పెద్ద ధర్నాలు చేయబోతున్నాము. మరి రీవాల్యుయేషన్ చేయాలి అని అంటే ఈరోజు గవర్నమెంట్ తప్పిదం, ఇది గవర్నమెంట్ రీవాల్యుయేషన్ చేయాలా, మేము చేసుకోవాలా, ఇది క్లారిటీ ఇవ్వట్లేదు. మరి ఈ రోజు మీరు నియమించినటువంటి ఈ కమిటీ బయటకు వచ్చి మీ నిర్ణయం కరెక్ట్ అని రిజల్ట్ ఇస్తుందా? మళ్ళీ పిల్లలకు అనుకూలంగా రిజల్ట్ ఇస్తుందా? పాస్ అయిన వాళ్ళని పాస్ అని చెప్తుందా? లేదు అంటే కొత్త వాళ్ళు ఇంతకుముందు ఫెయిల్ అయిన వాళ్ళని కాకుండా ఇంకా కొంతమందిని అందులో చేర్పించి ఫెయిల్ అని రిజల్ట్ ఇస్తుందా? ఏ విధంగా మీరు నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆ కమిటీలో ఉన్నది ఎవరు? కమిటీలో నిపుణులు ఉన్నారా, లేకపోతే మీ పార్టీకి సంబంధించి నీకు ఒత్తాసు పడుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారా? ఇప్పుడు ఇలాంటి 4 సంస్థల్ని కలుపుకొని నువ్వు రిజల్ట్ ఈరోజు పిల్లల భవిష్యత్తుతో ఆడుకున్నావు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఈ కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరు, దీనికి సంబంధించినటువంటి వివరాలు మీడియా ముందు ఇచ్చారా? మరి మాకైతే ప్రతిపక్షాలకైతే ఇంతవరకు నిన్న నుంచి టీవీ ఛానల్లో చూస్తున్నాం, మేము బయట కూడా చూస్తున్నాం, పొద్దున్న నుంచి డిబేట్లో మాట్లాడుతున్నాం, మాకు ఎక్కడ కూడా వాళ్ళు ఎవరు అనేది మాకు ఇంతవరకు తెలియట్లేదు. కనీసం ఈ వివరాలు మేము ఎందుకు ఇంత బాధపడుతున్నామంటే ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా దేశం మొత్తం మీద పిల్లల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వాలు ఏవీ లేవు. మొట్టమొదటిసారిగా చరిత్రకెక్కిన
దరిద్రం ఘనత నీ ప్రభుత్వానికే దక్కిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకోటి మా డిమాండ్ ఏంటంటే ఈ రేపు మేము ఆల్రెడీ 28వ తారీఖు మేము నీకు పరిష్కారం దీనికి చెయ్యకపోతే మేము ఏం చేస్తాం అనేది కాంగ్రెస్ మొన్న రేవంత్ రెడ్డి గారు, సంపత్ రెడ్డి గారు మా అందరి పక్షంలో మేము చేసినటువంటి పోరాటంలో మేము చెప్పాము. మీరు రేపటి లోపల పిల్లలకి హామీ ఇవ్వాలి. ఇది 600 రూపాయలు పేపర్ కరెక్షన్ కి మళ్ళీ అంటున్నారు. ఎవరు డబ్బులు ఇయ్యారు మీకు. ఎవడు రిక్షా దొక్కుకునేవాడు కొడుకు కూడా ఉండొచ్చు, ఆటో దొక్కుకునేవాడు కొడుకు కూడా ఉండొచ్చు. 100 రూపాయలు కాదు కదా, రూపాయి కూడా ఇవ్వరు. ఈ రోజు జరిగిన అన్యాయానికి రివర్స్ గా మీరు పిల్లల భవిష్యత్తుకి గ్యారెంటీ ఇవ్వాలి. కాబట్టి